పదహారు మంది రైతులను అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేను ఈరోజు ఈ రాష్ట్రంలో అరెస్టు చేయడం సందర్భంగా ఈరోజు టీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఈరోజు ఆర్చికాలక సీఎం రేవంత్ రెడ్డి యొక్క దృష్టి పొందాలి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన జరుగుతుందా, రాక్షస పాలన జరుగుతుందా? రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు రైతులు బాధపడుతూనే ఉన్నారు. అదేవిధంగా ఈరోజు ఈ గత ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ గారు 12,000 ఎకరాల భూమిని, అంటే ఫార్మా కంపెనీకి సంబంధించి 16,000 ఎకరాల భూమిని తీసిపెట్టిండు. అక్కడ పెట్టకుండా ఈరోజు కొడంగల్లో పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే తన యొక్క అల్లుడికి సంబంధించినటువంటి ఫార్మా కంపెనీ అక్కడ పెట్టాలనే ఉద్దేశంతోనే, తన అల్లుడికి లాభం చేకూర్చాలనే ఉద్దేశంతోనే ఈరోజు కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి ఆ భూమిని తీసుకుంటూ, అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలకు 8 విలేజ్లు అయినా కానీ ఇంకో కొంతమంది 2-3 గ్రామాలు, చాలా 5-6 గ్రామాలలో మొత్తం గ్రామాలనే ఎరగొట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క భూములు లాక్కుంటే ప్రజలకు ఎవరికైనా బాధగా ఉంటుంది. ఈరోజు అక్కడ కాంగ్రెస్ పార్టీ వ్యక్తులు ఉన్నారు, బీజేపీ పార్టీ వ్యక్తులు ఉన్నారు, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ వ్యక్తులు ఉన్నారు. మొన్న నిరసన కార్యక్రమంలో మా యొక్క భూములను లాక్కుంటున్నారు, మేము అసలు ఇయ్యము ఫార్మా కంపెనీకు, ఇది స్వార్థపూరితంగా రేవంత్ రెడ్డి చేస్తుంది కాబట్టి వెంటనే మా భూములు మాకు ఇవ్వాలి, ఇక్కడ ఫార్మా కంపెనీ వ్యతిరేకిస్తున్నామంటే వాళ్ళు ప్రొటెస్ట్ చేసిండు. ఆ ప్రొటెస్ట్ చేసినామంగా అక్కడ అన్ని పార్టీ నాయకులను కావాల్సుకుని టీఆర్ఎస్ పార్టీ నాయకులను మాత్రమే ఈరోజు వేలు ఎత్తి చూపెట్టి పట్నం నరేందర్ రెడ్డి అనే ఆయన అనుచరులైనా కానీ అక్కడ రైతులైనా కానీ ఈరోజు అరెస్ట్ చేస్తున్నారు. వెంటనే 16 మంది రైతులను ఈరోజు అర్ధరాత్రి బేడీలు వేసి జైలు పంపించినటువంటి చరిత్ర, నీచ చరిత్ర, రైతులను జైలు పంపించిన నీచ చరిత్ర రేవంత్ రెడ్డి. వెంటనే 16 మంది రైతులను విడుదల చేయాలి. అదేవిధంగా పట్నం నరేందర్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసాడు, అతని కూడా వెంటనే విడుదల చేయాలి. మేము ఈ ఫార్మా కంపెనీకి వ్యతిరేకంగా పోరాడతాం. ఫార్మా కంపెనీ పోయే వరకు మీ వెంట పెడతాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి.